తెలంగాణలో స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణపై ఇవాళ హైకోర్టులో విచారణ జరగనుంది. ఉన్నత న్యాయస్థానం వెలువరించే ఉత్తర్వులను బట్టి షెడ్యూల్, నోటిఫికేషన్ విడుదలపై రాష్ట్ర ఎన్నికల సంఘం నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. ఇప్పటికే 3 దశల్లో ఎన్నికల నిర్వహణకు ప్రభుత్వానికి ప్రతిపాదించింది. రేపు జరిగే మంత్రివర్గ సమావేశంలో తేదీలు ఖరారయ్యే అవకాశం ఉంది. ఇదే విషయంపై మరింత సమాచారం మా ప్రతినిధి కిరణ్ మనకు అందిస్తారు. కిరణ్, స్థానిక సంస్థల ఎన్నికల సంబంధించి కూడా హైకోర్టులో ఈ రోజు విచారణ జరగబోతుంది. గత విచారణల సందర్భంగా స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి ఎప్పటిలోగా నిర్వహిస్తారంటూ కూడా అందుకు సంబంధించిన పూర్తి వివరాలను అందించాలంటూ కూడా ఈ రోజు విచారణ వాయిదా వేసిన నేపథ్యంలో ఇటు ప్రభుత్వం సంబంధించి కూడా ఇప్పటికే స్థానిక సంస్థల ఎన్నికల సంబంధించి కూడా నిర్వహించే కసరత్తు నిర్వహిస్తుంది. దీనికి సంబంధించి పాత పద్ధతిలోనే రిజర్వేషన్ల పాత పద్ధతిలోనే కూడా ఇటు స్థానిక సంబంధించిన ఎన్నికలు నిర్వహించేందుకు కసరత్తు పూర్తి చేసిన పరిస్థితి కనిపిస్తుంది. గతంలో విడుదల చేసిన ఇటు నోటిఫికేషన్ సంబంధించి కూడా రద్దు చేయడం, ఆ తర్వాత పార్టీ పరంగా రిజర్వేషన్ల ప్రకారం 50% మించకుండా కూడా ఇటు పంచాయతీ ఎన్నికలు నిర్వహించేందుకు కసరత్తు ప్రారంభించినట్టుగా మనం చెప్పాల్సింది. గడిచిన కొద్ది రోజులుగా ఇటు 3 దశల్లో కూడా స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించేందుకు కసరత్తు నిర్వహిస్తున్నట్టుగా చెప్పుకోవచ్చు. ఇప్పటికే జిల్లాలకు సంబంధించి రిజర్వేషన్లు ఖరారు చేసి కూడా అందుకు సంబంధించిన సిద్ధం చేసుకున్న పరిస్థితి కనిపిస్తుంది. కాబట్టి ఈరోజు హైకోర్టుకు సంబంధించి ఈ స్థానిక సంస్థల ఎన్నికకు సంబంధించి కూడా ఆ తేదీలను ఇటు అడ్వకేట్ జనరల్కి ప్రభుత్వం కొంత అడ్వకేట్ జనరల్ కూడా న్యాయమూర్తికి అందుకు సంబంధించిన వివరాలను కూడా అందించే అవకాశం కనిపిస్తుంది. రేపు ఇటు కేబినెట్ భేటీ కొనసాగుతున్న నేపథ్యంలో అందుకు సంబంధించి కూడా ఇటు స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి కూడా కొంత స్పష్టత ఇచ్చే అవకాశం కనిపిస్తుంది. ఇప్పటికే డిసెంబర్ మొదటి వారంలో కానీ 2వ వారంలో ఈ స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి కూడా జరుగుతాయంటూ కూడా ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో అందుకు సంబంధించి ఇప్పటికే ఈ రిజర్వేషన్ల అంశం సంబంధించి కూడా 42% రిజర్వేషన్ అంశం సంబంధించి కూడా పెండింగ్ ఉన్న నేపథ్యంలో ఇప్పటికే ప్రభుత్వం పార్టీ పరంగా రిజర్వేషన్లతో స్థానిక సమరానికి ముందుకు వెళ్లాలంటూ కూడా నిర్ణయం తీసుకున్న నేపథ్యంలో అందుకు సంబంధించిన తేదీలను కూడా హైకోర్టు ముందు ఉంచే అవకాశం మీద కనిపిస్తుంది. 11 గంటల ప్రాంతంలో ఇందుకు సంబంధించిన ఆ పూర్తి వివరాలను అడ్వకేట్ జనరల్ న్యాయమూర్తి ముందు ఉంచే అవకాశం ఉన్నట్టుగా మనకైతే సమాచారం ఉంది. కాబట్టి పూర్తిస్థాయి ఇప్పటికే ఇటు జిల్లాల వ్యాప్తంగా రిజర్వేషన్ సంబంధించి పంచాయతీ ఎన్నికకు సంబంధించిన రిజర్వేషన్ సంబంధించి కూడా ఇప్పటికే ఖరారు చేస్తూ అందుకు సంబంధించిన జీవోను కూడా విడుదల చేసింది. కాబట్టి ఇక న్యాయస్థానం దానికి సంబంధించిన ఆదేశాల అనుసారం కూడా ఇటు దానికి సంబంధించిన తేదీలను కూడా ప్రకటించే అవకాశం కనిపిస్తుంది. ఆ తర్వాత ఇటు రాష్ట్ర ఎన్నికల కమిషన్ కూడా నోటిఫికేషన్ విడుదల చేసే అవకాశం ఉన్నట్టుగా మనం చెప్పాల్సిన వాటికి మరికొన్ని గంటల్లో ఈ స్థానిక సంస్థల ఎన్నికల సంబంధించి కావచ్చు ప్రభుత్వం ఎప్పుడు ఏ తేదీల్లో నిర్వహించదలుచుకుందన్న సంబంధించిన వివరాన్ని అడ్వకేట్ జనరల్ న్యాయమూర్తికి అందించిన తర్వాత కూడా స్థానిక సమరానికి లైన్ క్లియర్ అన్నట్టుగా మనం చెప్పుకోవాల్సి ఉంటుంది. హరీష, రైట్, థ్యాంక్ యూ కిరణ్.